ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. హిడ్మా శకం ముగిసింది, కానీ దాని ప్రకంపనలు ఇప్పుడే మొదలయ్యాయి. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్టు ఉద్యమంలో పెన్ను తుపాను చెలరేగింది. ప్రాణభయంతో, భవిష్యత్ అంధకారంతో మావోయిస్టులు ఇప్పుడు అడవిని వీడుతున్నారు. నగరాలను కొత్త షెల్టర్ జోన్లుగా మార్చుకుంటున్నారు. హిడ్మా మరణం తర్వాత భద్రతా బలగాల కూంబింగ్ తట్టుకోలేక మావోయిస్టులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అడవిని వీడుతున్నారు. ముఖ్యంగా కాకినాడ, విజయవాడ వంటి నగరాల్లో సాధారణ పౌరుల్లా కలిసిపోయి తలదాచుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ పక్క సమాచారంతో రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు ఒక మెగా ఆపరేషన్ కూడా నిర్వహించారు. కాకినాడ, విజయవాడలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి ఏకంగా 31 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 9 మంది మావోయిస్టులు సెంట్రల్ కమిటీ కార్యదర్శి దేవ్జీ టీంకు చెందిన కీలక సభ్యులు కావడం సంచలనం రేపుతోంది. అందుకంటే షాకింగ్ విషయం ఏంటంటే మిగిలిన 22 మంది హిడ్మా నాయకత్వం వహించిన అత్యంత ప్రమాదకరమైన PLGA 1st బెటాలియన్కు చెందిన సభ్యులేనని పోలీసులు గుర్తించారు. వీరంతా హిడ్మా ఎన్కౌంటర్ సమయంలో తప్పించుకుని పారిపోయి వచ్చిన వారేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు అతని భార్య, మరో 4 గన్మెన్లు చనిపోయినట్టు ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. వారికి సంబంధించిన అక్కడ లభించిన ఆయుధాలు కూడా కాసేపటి క్రితమే మీడియా ముందు ప్రదర్శించారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఇక్కడ ఎన్కౌంటర్ జరిగినటువంటి స్థలంలోనే భారీ ఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు గుర్తించిన నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంత సమయం తర్వాత మరింత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఇక్కడ ఉండేట్లు గుర్తించిన నేపథ్యంలో ఎన్కౌంటర్ జరిగిన తర్వాత వారందరూ కూడా వెంటనే షెల్టర్ జోన్కు తప్పించుకోబోయినట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. దీన్ని SIBతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పటికి కూడా సమాచారం తెలుసుకున్న నేపథ్యంలో వారు ఎక్కడ తలదాచుకున్నారో అనేటువంటి కోణంలోనే ఇప్పటికీ గాలించడం మనకు జరుగుతుంది. కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా సమాచారం తెలుస్తుంది. అయితే ప్రధానంగా విజయవాడతో పాటు కాకినాడలో ఈ మావోయిస్టులు దాచుకున్నారనేటువంటి సమాచారంతో అక్కడ 2 జిల్లాల్లో కూడా, ఇటు కృష్ణా జిల్లా అటు కాకినాడ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూంబింగ్ కొనసాగుతున్నారు. ఆపరేషన్ దీనికోసం ఎప్పటికీ వేట కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టు ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో నుంచి తప్పించుకున్న వారిని అరెస్ట్ చేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీంట్లో 9 మంది కేంద్ర కమిటీ కార్యదర్శి సంబంధించిన దేవిజీ గ్రూప్గా సంబంధించిన సభ్యులకు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మరో 22 మంది హిడ్మా నాయకత్వం వహించిన PLGA కమిటీ సంబంధించిన వారు 22 మంది కూడా ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారు. కృష్ణా జిల్లాలో కూడా ఇంకా ఆక్టోపస్ బలగాలతో కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో మరింత మంది కూడా జనజీవన అంటే జనంలో కలిసిపోయి ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో వారు ఎవరెవరు అయి ఉంటారనే నేపథ్యంలోనే పోలీసుల కూంబింగ్ కొనసాగుతున్న మనకు స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పటికే కృష్ణా జిల్లా సంబంధించి 10 మందిలో 10 మంది మావోయిస్టులు ఉన్నట్టు గుర్తించారు. దీనికి సంబంధించి 4 అదుపులు తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే పరారైపోయినటువంటి 6 మావోయిస్టుల కోసం కూడా పోలీసులు గాలింపులు ముమ్మరం చేశారు. అంటే మొత్తం మీద విజయవాడ, కాకినాడలో కేంద్రంగానే పెద్ద సంఖ్యలో తలదాచుకుని ఉంటారని భావించిన నేపథ్యంలో వారు ఎక్కడ ఉంటారు, ఎంతమంది ఉన్నారనే కోణంలో ఇప్పటికే పోలీసులు ఇప్పుడు కూంబింగ్ చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ADG మహేష్ చంద్ర లడ్డా కూడా ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా చెప్పిన నేపథ్యంలో అటు మావోయిస్టులు కూడా ఏదైతే దండకారణం నుంచి ఈ మరణమిల్లి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత తప్పించుకుపోయిన వారు ఎక్కడెక్కడ ఉన్నారు, ఇంక ఏ జిల్లాలో దాచుకున్నారు, మరోవైపు ఛత్తీస్గఢ్ ఉన్నటువంటి ప్రాంతం, మరోవైపు ఇటు ఆంధ్ర ఖమ్మం జిల్లా ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో తెలంగాణ వైపు వచ్చారా, లేకపోతే ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళారా, లేకపోతే షెల్టర్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో వారు ఎంచుకొని ఎక్కడెక్కడ తలదాచుకుని ఉంటారనే కోణంలో దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు. మరోవైపు పోలీసుల కూంబింగ్ కొనసాగుతున్నారు. తప్పించుకునేందుకు మరోవైపు ప్రాణభయం, మరోవైపు ఈ కూంబింగ్, ఈ రెండింటి తప్పించుకునేందుకే వారు సేఫ్ జోన్లో వెళ్ళినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టు అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తున్న నేపథ్యంలో ఇంకా సాయంత్రానికి వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసు వర్గాలు భావిస్తున్నారని మనం చెప్పవచ్చు. శ్రీదేవి, రాజేందర్, అయితే మారువేషంలో ఉన్న ఈ మావోయిస్టులను ఈ 31 మందిని ఏ విధంగా గుర్తించారు? హిడ్మా డైరీ ఆధారంగా గుర్తించారంటున్నారు. మారువేషంలో అక్కడక్కడ కూలీలుగా తిరిగారంటున్నారు. సో పోలీసులు ఏ విధంగా వాళ్ళని గుర్తించి అరెస్ట్ చేశారు? అయితే ఇటీవల కాలంలో దేశంలో
మావోయిస్ట్ రహిత దేశంగా చేయాలంటే కూడా కేంద్రం ఇప్పటికే సంకల్పించి దానికోసం ఒక ఆపరేషన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో కూడా పెద్ద ఎత్తున ఇటీవల మావోయిస్టులు లొంగిపోయారు. దాంట్లో కీలక సభ్యులు కూడా దీంట్లో ఉన్నారు. అయితే వారిచ్చిన సమాచారంతో పాటు వాళ్ళు ఎక్కడెక్కడ తలదాచుకున్నారు. ఒకవైపు ఛత్తీస్గఢ్లో ఆ దండకారణ్యంలో పోలీసు బలగాల మహరింపు వీరి ఆపరేషన్లు సక్సెస్ అవుతున్న నేపథ్యంలో షెల్టర్ జోన్గా ఇతర ప్రాంతాలు కూడా మారినట్లు కూడా వాళ్ళకు ఖచ్చితమైన సమాచారం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇటువైపు ములుగు జిల్లా తెలంగాణ సంబంధించి ములుగు జిల్లాలో కర్రగుట్టలో కూడా ఇటీవల జరిగినటువంటి ఎదురుకాల్పులు కానీ వాళ్ళ కూమింగ్ కానీ ఈ అన్ని ప్రాంతాలు ఛత్తీస్గఢ్ తెలంగాణ ఇటువంటి ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఈ ప్రాంతాల్లో తలదాచుకునే అవకాశాలు ఎక్కువ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో కూడా ఇటీవల ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యం ఈ అన్ని సమాచారం కీలక నేతలు వీళ్ళకు లొంగిపోవటం ఒకటి, రెండవది వీళ్ళ సమాచారం కూడా పూర్తిగా అనువనుగా తెలిసిన నేపథ్యంలో వారికి లభించినటువంటి ఆధారాలతో పాటే వాళ్ళు వేట కొనసాగించడం మనకు తెలుస్తుంది. ఇవాళ కూడా జరిగినటువంటి ఎన్కౌంటర్లో హిడ్మాకి సంబంధించి ఒక డైరీ కూడా లభించినట్లు కూడా పోలీసు వర్గాలు చెబుతున్నప్పటికీ దాంతో పాటే మిగతా సమాచారం కూడా తెలుసుకునే నేపథ్యంలో ఒకవైపు ఎస్ఐబి కానీ మరోవైపు ఆక్టోపస్ బలగాలు మొత్తం కూడా ఈ వేట కొనసాగుతున్న నేపథ్యంలో లొంగిపోయినటువంటి మావోయిస్టులు సమాచారంతోనే ఈ ఆపరేషన్ జరిగినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. శ్రీదేవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 మెంబర్స్లో మోటామోటి బ్రేకప్ ఏమి అంటే 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ ఫస్ట్ బటాలియన్ నుంచి హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 మెంబర్స్లో మోటామోటి బ్రేకప్ ఏమి అంటే 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ ఫస్ట్ బటాలియన్ నుంచి ఆ హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 మెంబర్స్లో మోటామోటి బ్రేకప్ ఏమి అంటే 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ ఫస్ట్ బటాలియన్ నుంచి ఆ హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 మెంబర్స్లో మోటామోటి బ్రేకప్ ఏమి అంటే 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ ఫస్ట్ బటాలియన్ నుంచి. సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. హిడ్మా శకం ముగిసింది, కానీ దాని ప్రకంపనలు ఇప్పుడే మొదలయ్యాయి. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్ట్ ఉద్యమంలో పెను తుపాను చెలరేగింది. ప్రాణ భయంతో, భవిష్యత్ అంధకారంతో మావోయిస్టులు ఇప్పుడు అడవిని వేడుతున్నారు. నగరాలను కొత్త షెల్టర్ జోన్లుగా మార్చుకుంటున్నారు. హిడ్మా మరణం తర్వాత భద్రతా బలగాల కూంబింగ్ తట్టుకోలేక
మావోయిస్టులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అడవిని వేడుతున్నారు. ముఖ్యంగా కాకినాడ, విజయవాడ వంటి నగరాల్లో సాధారణ పౌరుల్లా కలిసిపోయి తలదాచుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు ఒక మెగా ఆపరేషన్ నిర్వహించారు. కాకినాడ, విజయవాడలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి ఏకంగా 31 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 9 మంది మావోయిస్టు సెంట్రల్ కమిటీ కార్యదర్శి దేవ్జీ టీంకు చెందిన కీలక సభ్యులు కావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే మిగిలిన 22 మంది హిడ్మా నాయకత్వం వహించిన అత్యంత ప్రమాదకరమైన PLGA ఫస్ట్ బెటాలియన్ కు చెందిన సభ్యులేనని పోలీసులు గుర్తించారు. వీరంతా హిడ్మా ఎన్కౌంటర్ సమయంలో తప్పించుకుని పారిపోయి వచ్చిన వారేనని పోలీసులు అనుమానిస్తున్నారు.